కొన్ని పెట్టుకుంటారు. దేవుడు ఇందులోనే సాయం చేయాలి, ఇందులో చేస్తే చేసినట్టు, లేకపోతే ఇక లేనట్టే. ఇప్పుడు నాకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం ఇస్తేనే నాకు ఇంకా, లేకపోతే ఇంక లేదు. ఆహా, నువ్వు ఉద్యోగం చేస్తే అంటే ఒక తలుపు తెరిచారనమాట యేసయ్యకి. అన్ని తలుపులు మూసేశారు, ఒక తలుపు తెరిచి, ఇదిగో ఉద్యోగం అనే తలుపు తెరిచాను, నువ్వు ఏం చేసినావు జాబ్ విషయంలోనే చేయాలి నాకు, ఇంక నువ్వు ఎట్లా చేస్తానన్నా కూడా కుదరదు, అది చేస్తేనే చేసినట్టు, లేకపోతే లేదు అని ఒక తలుపు తీసి పెడతారు. ఆయన అంటాడు, ఒరే నీ దరిద్రపు తెలివి తెల్లారా, నువ్వు ఉద్యోగం చేయటం కాదురా తిక్కలోడా, 100 మందికి నీ ద్వారా ఉద్యోగం ఇప్పించే స్థాయికి నిన్ను తీసుకెళ్తావని నేను ఆశపడుతుంటే ఈ దరిద్రపు తెలివితేటలేందిరా అంటాడు ఆయన. అవి వినపడవుగా మనకి. ఆ తలుపు తీసి పెడతాము, ఆ ఒక్క తలుపులో కూడా సాయం చేస్తే చేసినట్టు, లేకపోతే లేనట్టు. ఏమన్నా అర్థమైందా మీకు? ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే మీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి అన్ని వైపుల నుంచి ద్వారాలు తెరిచిపెట్టండి. నువ్వు అనుకున్న దారిలో కాకపోతే ఇంకొక రకంగా, ఇంకొక దానిలో నీకు సాయం వచ్చేటట్టు చేస్తాడు. ఎట్లా వస్తే నీకెందుకు? ఆయన నిన్ను ఆదుకోవటం ఖాయం, ఆయన నిన్ను నిలబెట్టడం ఖాయం, ఆయన నిన్ను ఆదరించటం ఖాయం. అది కూడా తలగా, తోకగా కాదు, తలగా. ఆశ చావకూడదు. స్తోత్రం. ఏం కాకూడదు తమ్ముడా? అది సేవా జీవితంలో కావచ్చు, భౌతిక జీవితంలో కావచ్చు, ఆధ్యాత్మిక